అందరిలాగా నా బతికేలాగా, వారలాగా వీరిలాగా నా బ్రతికేలాగా అని పొద్దస్తమానం ఇతరులను చూసుకొని, ఇతరులతో పోల్చుకొని, మనసును గాయపరుచుకొని, ఏమీ సాధించలేని స్థితిలో, ఎందుకు పనికిరాని స్థితిలో నేను చెప్పిన ఈ మూడవాళ్ళలాగా బతుకుతున్నోళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. ఎవరికి ఎంత ఇస్తాడో, ఏ పాత్రని ఏ ప్లేస్లో పెట్టి ఎలా వాడతాడో, ఎవరిని ఏ విధంగా సిద్ధపరచుకుంటాడో, పాత్రలను నిర్ణయించి, పాత్రలను సిద్ధపరిచి, పాత్రలను ఆయత్తపరిచిన యజమానుడికి తెలుసు ఏ పాత్రను ఎందుకు చేశాడో. దేవుడు నన్ను తీసుకొచ్చి ఈ దరిద్రంలో పుట్టించాడు అని ఫీల్ అవుతారు కొంతమంది. దేవుడు నన్ను తీసుకొచ్చి ఈ దరిద్రంలో పడేశాడు అంటారండి కొంతమంది. అవును, వెలివేయబడిన వారు అనబడిన వారిలో పుట్టినవాడు అంటరాని వాళ్ళుగా అవమానాలు పొంది తరతరాలుగా మనుషుల చేత గాయపరచబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళలో నుంచి ఒక ఆణిముత్యం వచ్చింది కదా. భారత రాజ్యాంగ రచయిత వచ్చాడు కదా. దేవుడా, నన్ను ఇక్కడెందుకు పుట్టించావు? నన్ను అగ్రవర్ణాల్లో పుట్టించలేదేం అనుకోలా. అగ్రవర్ణాలు ఇది బురద అంటే ఆ బురదలోనే పుయ్యాలి కలువ. బురదలోన పుట్టానని కలువ దిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా. ఈ పేదోళ్ళింటో ఎందుకు పుట్టించావు? ఈ దరిద్రులింటో ఎందుకు పుట్టించావు? తల్లిదండ్రులు లేని అనాథలుగా నన్ను ఎందుకు చేశావు? అనాథనగా నన్ను ఎందుకు చేశావు? తండ్రి లేకుండా ఎందుకు చేసావు? తల్లి లేకుండా ఎందుకు చేసావు? విధవరాలిగా ఎందుకు చేసావు? అందరికీ భర్తలను ఇచ్చావు, నా భర్తను ఎందుకు తీసుకున్నావు? అందరికీ పిల్లల్ని ఇచ్చావు, నన్ను ఎందుకు గొడ్రాలను చేసావు? అందరికీ సేవ చేసే భాగ్యం ఇచ్చావు, నన్ను ఎందుకు బయటికి నెట్టేశావు? నా కర్మ ఎందుకు ఇలా కాలింది దేవా అని అందరిలాగా నా బతికేలాగా, వారలాగా వీరిలాగా నా బ్రతికేలాగా అని పొద్దస్తమానం ఇతరులను చూసుకొని, ఇతరులతో పోల్చుకొని, మనసును గాయపరుచుకొని, ఏమీ సాధించలేని స్థితిలో, ఎందుకు పనికిరాని స్థితిలో నేను చెప్పిన ఈ మూడవాళ్ళలాగా బతుకుతున్నోళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. వాళ్ళకి కనువిప్పు కలిగించాలి. ఇంతెందుకు చాలామంది ఉన్నారంటే వాళ్ళు ఎవరో అనుకుంటారు. మీరు పోల్చుకోలేదా ఇతరులతో? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. మీరు పోల్చుకున్నారా లేదా? వాడికంటే అవకాశాలు వచ్చినాయి అన్న, వాడికి నాకు రాలేదుగా. చాలామన్నని వాడుకున్నాడంటే చాలామన్నకి ఆ టాలెంట్స్ ఇచ్చాడు, మరి నాకు ఇలేదుగా దేవుడు. మరి నన్నేం చేయమంట? కొంతమంది ఏమో వాళ్ళకి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు కనుక నా బ్రతుకు ఇంతే అని ఫిక్స్ అయిపోతే, కొంతమంది ఏమో అయ్యో నాకు లేనివన్నీ వాళ్ళకుని అని బతుకంతా వాళ్ళకెళ్ళి చూసి వీళ్ళకెళ్ళి చూసి ఏడవనే సరిపోయింది. కొంతమంది ఏమో వాళ్ళకి ఇచ్చాడు నాకు ఇలేదు, వాళ్ళు అంతే నేను ఇంతే అని చెప్పి కూర్చునేవాళ్ళు ఇంకొక టైపు. మరి ఇంతకీ నువ్వే టైపు? షో చేయకుండా మన మనస్సాక్షిని పరిశీలించుకుందాం. షో చేయకుండా ఈ రెండిట్లో ఏదో ఒక దానికి మనం టచ్ అయి ఉంటాం. ఈరోజు మీకు అందరికీ ఒక మాట చెప్తున్నాను. ఈ నూతన సంవత్సర శుభారంభంలో అసలు ఒక్కటి కూడా ఇవ్వకపోతే ఆయన తప్పు. ఒకటైనా ఇచ్చినప్పుడు లెక్క చెప్పాలి నువ్వు. మందారం ఎంత ఉంటుందండి? మందారం పువ్వు నా చేయి అంత ఉంటుంది. ముద్ద మందారం ఎంతో అందంగా ఉంటుంది, చక్కని రంగులో ఉంటుంది. నా చిన్నప్పుడు స్త్రీలు తలల్లో పెట్టుకునేవాళ్ళు. ఒక్కటే సరిపోయింది తల మొత్తం, ఆ జుట్టు అంతటికి ఒక్కటే సరిపోయింది, అంత పెద్దగా ఉంటుంది అది మందారం.
ఉండటానికి అంత ఉంటుంది, లాంగ్ షాట్లో లుక్ బాగుంటుంది, కానీ దగ్గరకు పోతే ఏ స్మెల్ ఉండదు దాని దగ్గర. మల్లె ఇంతే ఉంటుంది బాయ్, మల్లె ఎంత ఉంటుందా? దాన్ని తల్లో పెట్టాలంటే చాలా తీసుకొచ్చి కుట్టి పెట్టాలా, మాల అల్లి పెట్టాలా. కానీ ఇంతే 100 పూలు అక్కరలేదు, ఒక్కటి తీసుకో, దాని స్మెల్ నీ మనసుకు ఆహ్లాదాన్ని కలిగించింది. ఇదేమో స్మెల్కు పనికి వచ్చిద్ది, అదేమో లుక్కు పనికి వచ్చిద్ది. ఇది స్మెల్, అది లుక్కు. ఇప్పుడు మందారం అనకూడదు, నన్ను చేయటానికైతే ఎంత చేసావు కానీ ఎంత కూడా వాసన లేదు, ఎందుకు నాయనా అనకూడదు. మందారం మళ్ళీ అనకూడదు, నాకు మంచి వాసన ఇచ్చావు కానీ ఇంతేగా. మందారం చూడు ఎంత ఉంది, ప్రొద్దు తిరుగుడు చూడు ఎంత ఉంది అనకూడదు. పిచ్చి ముఖమా, అవి ఉండటానికి పర్సనాలిటీస్ అంత ఉన్నా నీ పరిమళం వాటికి ఉండదే అంటాడు. అవునా? ఇప్పుడు మళ్ళీ ఏం చేసుకో, మళ్ళీ ఎటు చూడాలా, మళ్ళీ ఎటు చూడాలండి? మళ్ళీ 2 వైపులో చూడాలా. ఒకటి తనను నిర్మించిన సృష్టికర్త వైపు చూడాలా, 2 తన వైపు తానే చూసుకోవాలా. నాకు ఇచ్చింది ఏంది, నన్ను ఎందుకు ఏర్పాటు చేశాడు, నేను చేయవలసింది ఏంది, నా స్థానం ఎక్కడా, నా స్థాయి ఏంటి, నాకు ఏది డిసైడ్ చేశాడు, అదే మళ్ళీ చూడాల్సింది. మందారం ఫీల్ కాకూడదు, నన్ను చేయటానికి ఎంత చేసావు కానీ ఎంత వాసన కూడా లేదు, ఎందుకు అనకూడదు. నా సృష్టికర్త నన్ను ఎందుకు చేశాడు, నా నిర్మాణం వెనక ఆయనకున్న ఉద్దేశం ఏంటి అని ఆయన వైపు చూడాలి, తన వైపు చూడాలి. తను ఏం ఫలించాలో అది ఎరిగి ఫలించాలి. కానీ చాలామంది సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ఇతరులతో పోల్చుకొని చాలా వరకు మనశ్శాంతిని పోగొట్టుకుంటారు. ఆ ఇతరులతో పోల్చుకొని వాళ్ళని రీచ్ అవ్వడానికి బరితెగించి తప్పటడుగులు కూడా వేస్తారు. అదొక బుద్ధిహీనత. దేని పరిమళం దానిదే, దేని స్థాయి దానిదే. అట్లెందుకు చేస్తాడండి? రకరకాలుగా అందరినీ ఒకే టైపు చేయాలి అంటే కుమ్మరి దగ్గరికి పోదాంపా. ఇప్పుడు మంచినీళ్ళ కుండను బాత్రూంలో కుండ ఒకటేనా? సరే, అన్నీ ఒకే సైజులో ఉండాలి. గరిసె అంటే మీకు తెలుసా? గరిసె పెద్ద కుండ, అందులో నేను పడతా. గరిసె అంటే పెద్ద కుండ, ధాన్యమును భద్రం చేసేదాన్ని గరిసె అంటారు. దానిలో నువ్వు పడతావు, అంత పెద్దగా ఉంటుంది గరిసె. చూసారా మీరు గరిసె? ఇక నేను తయారు చేసి చూపించాలి మీకు, కానీ కష్టంలే. కానీ తీసుకెళ్ళి హైదరాబాద్లో ఉంది, చూపిద్దామంటే ఇంతమందిని ఏడ తీసుకెళ్ళేది? ఓయమ్మ, లారీలు బస్సులు పెట్టాలా, నా వల్ల ఏడేది ఆ గరిసె కోసం. అతిపెద్ద కుండ గరిసె అంటే. అది కుమ్మరే చేస్తాడు. మంచినీళ్ళు తాగేటువంటి కుండ అది కుమ్మరే చేస్తాడు. బాత్రూంలో వాడే లోట ఇప్పుడంటే అల్యూమినియం, ఇత్తడి, స్టీల్, ప్లాస్టిక్, ఫైబర్, రకరకాల వస్తువులు వచ్చినాయి. పూర్వపు రోజుల్లో మట్టి పాత్రలే. ఆ వాష్రూమ్లో లేదా ఆ బయటికి వెళ్ళేటప్పుడు ఉపయోగించే పాత్రలు ఉంటాయి, లోటాలు, అవి కూడా మట్టితోనే చేస్తారు. అలాగే కుండలు కాకుండా కూజాలు ఉంటాయి, అవి కుమ్మరే చేస్తాడు. ఇవి కాకుండా వంట చేసుకునే మూకుళ్ళు ఉంటాయి, అవి కుమ్మరే చేస్తాడు. మూకుళ్ళు ఉంటాయి తెలుసా? మూకుళ్ళు. అలాగే సచ్చినోళ్ళ దగ్గర పగలగొట్టే కుండలు ఉంటాయి, చిన్న కుండలు, చిట్టి కుండలు. గిరగిరా 3 రౌండ్లు 7 రౌండ్లు తిరిగి ఎత్తి పగలగొట్టి జంపు వెళ్ళిపోతాడు. సచ్చినోడి దగ్గర పగలగొట్టే కుండ ఒకటి, శుభ్రపరుచుకునే గది దగ్గర ఉండే పాత్ర ఒకటి, ఆహారం వండుకునే మూకుళ్ళు, అఫీషియల్గా తాగేటువంటి ద్రాక్షారసము లాంటివి ఏమైనా పోసుకోవటానికి కూజాలు, మొత్తం మట్టే.
మొత్తాన్ని నిర్మించేది కుమ్మరే. ఈరోజు ఇంతమందిని మనందరినీ నిర్మించిన వాడు సృష్టికర్త అయిన దేవుడు. ఆయన చేతిలో పాత్రలో మనం. ఆ కుమ్మరి చేతిలో మన్నున్నట్టు నా ప్రజలు నా చేతిలో ఉన్నారు కారా అంటాడు. ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయము ఒక్కసారి తీయండి. ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం నుంచి, యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. అక్కడి నుంచి చదువునానేక. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. అక్కడికి ఎందుకు బ్రవ్వా? అక్కడ అన్లా ఇర్మీయా, నువ్వు ఎక్కడికి పో అంటే అడిగి పోవటమే ఆయన పని. దేవుడు అన్నీ నీ ఉన్న దగ్గరే కూర్చోబెట్టి మాట్లాడు. ఒక్కొక్క ప్లేసుకు తీసుకెళ్ళి ఒక్కొక్క విషయాలు మాట్లాడతాడు. ఒక్కొక్క సన్నివేశంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క సంగతి మాట్లాడతాడు. మన తెలివేంటో తెలుసా? కూర్చున్న దగ్గరే కూర్చుంటాను అన్నీ చెప్పు, అట్లా చెప్పడు. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కటి చూపించి మాట్లాడతాడు. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క అనుభవాన్ని నేర్పించి మాట్లాడతాడు. ఆ అనుభవంలోనికి పోకముందు మనకు అర్థం కాదు. ఆయన చూపించాలనుకున్నది చూపించకముందు మనకు అర్థం కాదు మ్యాటర్. ఇర్మీయాని కుమ్మరింటికి తీసుకెళ్ళాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను అక్కడ నీతో మాట్లాడతాను. ఈ మొక్క చెప్పినవాడు ఆ మొక్క ఏదో ఎక్కడే చెప్పవచ్చుగా అనలా భక్తులు. నువ్వు ఆడిగిపో, ఆడ మాట్లాడతానని మాట్లాడావుగా ముందు నాతో. అక్కడ మాట్లాడేది ఎక్కడే మాట్లాడాలా. ఎక్కడ పోవాలి ప్రభు? ఫలానా దగ్గరికి. అలాగే ప్రభు వెళ్ళాడు. ఇర్మీయా చిత్తం ప్రభువా నీకేమి కనబడుతుంది అన్నాడు. ఇర్మీయా చిత్తం ప్రభు అంటే దేవుడు అన్న నీకేం కనపడుతుంది? కుమ్మరి మట్టి తీసుకొని పాత్రను నిర్మిస్తున్నాడయ్యా. చూడు, చదువు నానాయక, చకచక చదువు. వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. అద్దుగది. కుమ్మరి చేతిలో ఆ జిగట మన్ను ఉన్నట్టు మీరు నా చేతిలో ఉన్నారు అన్నాడు. బాగుంది. ఆయన చేతిలో మన్నులాగా మనం ఉన్నాం. ఆయనకి ఇష్టమైన పాత్రగా చేయకూడదు. ఆయనకి అధికారం లేదా? మరి నువ్వెందుకు అడుగుతున్నావు నన్ను ఎట్లెందుకు చేశావని? తమ్ముడా, నన్ను ఎలా ఎందుకు చేశావు? నన్ను ఈ స్థానంలో ఎందుకు ఉంచావు? నాకు ఈ స్థితి ఎందుకు ఇచ్చావని ఎందుకు అడుగుతున్నావు నాయన? ఆయన కుమ్మరి నాయన, నువ్వు కుండవి, నువ్వు మట్టివి, జిగటమన్నువు నువ్వు. ఆయనకి ఇష్టమైన పాత్రగా నిన్ను చేసుకుంటాడు. ఏ ఉద్దేశంతో నిన్ను నిర్మించాడో, నీ ద్వారా ఏం జరగాలనుకున్నాడో, ఏమో ఆయన ప్లాన్ ఏముందో. కానీ సృష్టికర్తను నిందించవచ్చా? నన్ను ఇలా ఎందుకు చేశావని ప్రశ్నించవచ్చా? నాకు ఈ స్థితి ఎందుకు ఇచ్చావు అని అనవచ్చా? పోనీ నాయనా, వారు అలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు, నాకు అర్థు. నన్ను ఇలా చేసావు కదా, మరి ఈ స్థితిలో ఉన్న నన్ను ఎలా వాడుకోదలుచుకున్నావో నాకు చెప్పయ్యా. అయ్యా, ఈ స్థితిలో నన్ను ఉంచావు కదా, ఈ స్థితిలో నన్ను నువ్వు ఏ విధంగా నీ చిత్తము నెరవేర్చుకోవడానికి వినియోగించుకోవాలనుకున్నావో నాకు చెప్పయ్యా. నీకు స్తోత్రం అను. అప్పుడు ఇక నిన్ను లైన్లో తీసుకుంటాడు. మరే నిన్ను ఆ ఊర్లో ఎందుకు పుట్టించానంటే అని మొదలు పెడతాడు. మరి నిన్ను ఆ కుటుంబంలో ఎందుకు పుట్టించానంటే అని మొదలు పెడతాడు. మరి నిన్ను ఆ సైకోల మధ్య ఎందుకు ఉంచానంటే అని మొదలు పెడతాడు. అప్పుడు మరే నిన్ను ఎందుకు ఆ కొలిమిలో ఉంచానంటే అని అప్పుడు మొదలు పెడతాడు నీకు చెప్పటం. అప్పుడే ఆయన అడిగితే చెప్పేవాడు యజమానుండి, అతడికి 5 ఇచ్చావు, వీడికి 2 ఇచ్చావు, నాకు 1 ఇచ్చావు. ఏం సార్ ఇది అని అడిగితే చెప్పేవాడు. ఒరే 5 ఇచ్చిన వాడి దగ్గర 5 ఆశిస్తాను, 2 వాడి దగ్గర 2 ఆశిస్తాను, నీకు 1 ఇచ్చానంటే ఎక్కువ కష్టపడవు, చాలా జాగ్రత్తగా ఒంటిని కాపాడుకునే టైపురా నువ్వు. అందుకని ఈ 1కి ఏదో 1 తగలబెడితే సంతోషిద్దామని 1 ఇచ్చేలా 7 అమ్మ 1 7 అని చెప్పేవాడు. వీడు అడగల. వచ్చినాక ఆయన్ని పాయింట్ అవుట్ చేశాడు. వీడు ఇతరులతో పోల్చుకున్నాడు 3వ వాడు. 2వ వాడు పోల్చుకోలా.
అరే వాడికి 5 ఇచ్చాడే నాకు 2 ఇచ్చాడే అని అనుకోలా. వాడికి 5 ఇచ్చే నాకెందుకు, 10 ఇస్తే నాకెందుకు, నాకు ఇచ్చాడు కదా, 2 1 ఏదో ఇచ్చాడుగా, ఆ ఇచ్చినంత వరకు నేను పెట్టుబడి పెట్టి ఆయన ఆశించినట్టు ఎంతో కొంత చేసి ఆయనకి చూపిస్తా. ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా? ఈ కొంచెములో ఇచ్చిందే కొంచెము, ఆ కొంచెంలో నువ్వు నమ్మకంగా కష్టపడ్డావు కనుక ఇదిగో నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అన్నాడు. ముందోడితో ఏమన్నాడు, రెండో వాడితో కూడా అదే అన్నాడు. ముందోడితో ఏమన్నాడు, ఈ కొంచెములో నమ్మకంగా ఉంటేవి కనుక బడా మంచి దాసుడా నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తా. రెండో వాడితో కూడా అదే అన్నాడు. మూడో వాడితో ఆ మాట అనలేకపోయాడు, ఎందుకంటే వీడు వేరే టైపులో వెళ్ళాడు. నాతో పాటు చదివిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చినాయి, నేనేది బికారోళ్ళ తిరుగుతున్నాను, దేవుడా నాకెందుకు ఈ గతి రప్పించావు అని ఈరోజు నువ్వు ప్రశ్నించవచ్చు నీ శ్రమను బట్టి. ఏమో ఆయన ఉద్దేశం, యజమానుడు ఉద్దేశం ఏ విధంగా ఉందో, నిన్ను జాబ్లో వాడుకోవాలనుకుంటున్నాడో, జాబ్ ద్వారా డబ్బు సంపాదింపజేసి ఆ డబ్బు ద్వారా నువ్వు సేవకు సహకరించి తద్వారా నిన్ను అలా వాడుకోవాలనుకుంటున్నాడేమో అని నువ్వు అనుకోవచ్చు. కానీ జాబ్ కాదు నాన్న, నేను నిన్ను అనేక మందికి జాబులు ఇచ్చేటట్టు నిలబెడదాం అనుకుంటున్నా. అట్లయితే నాకు జాబ్ ఇవ్వాలి కదా, ఇచ్చి నాకు సంపాదన ఇచ్చి అప్పుడు కదా నేను ఉద్యోగాలు ఇచ్చేది. కాదు కాదు కాదు, అట్లానే నేను నీకు జాబ్ ఇస్తే నువ్వు అందులో అతుక్కుపోతావు. నువ్వు పక్కన ఉంటే నీకు వేరే ప్రణాళిక ఒకటి ఉంది, అది అందుబాటులోకి వచ్చేటట్టు చేసి నిన్ను అందరికంటే, వాళ్ళకేమో జాబ్ వచ్చింది కానీ నీ ద్వారా అనేకులకు జాబ్ వచ్చింది. అది నా ఆశ, నా ప్రణాళిక అని దేవుడు అంటుండొచ్చు. అది నీకు అర్థం కాకపోతే నేనేం చేసేది? కానీ నువ్వేమనుకుంటావు, వాడికి వచ్చింది వీడికి వచ్చింది నాకు రాలేదంటావు. ఏమో ఆయన ప్లాన్ వేరుగా ఎలా ఉందో నీకేం తెలుసు. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ఏదో నిన్ను ఓదార్చడానికి ఈ మొక్క చెబితే నీకు హాయిగా ఉంటుందని చెప్పట్లా. నీ క్లారిటీ కోసం చెప్తున్నాను, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. సహజంగా మానవ నైజం ఏంటంటే ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకొని వీళ్ళు నిరాశ పాలవుతారు. ఆ మూడో వాడి గురించి నేను చెప్పినప్పుడు వాడు ఒట్టి పిచ్చోడని మీరు అనుకుంటున్నారు కదా, నేను చెప్పింది మూడో వాడి గురించి కాదు, మీ గురించే. అర్థమైందా? మీలో చాలామందికి సైకాలజీ ఉంది. ఏదన్నా కార్యం జరిగితే పక్క వాళ్ళతో పోల్చుకొని పొంగిపోవటం, ఏదన్నా తేడా వస్తే పక్క వాళ్ళతో పోల్చుకొని దిగజారిపోవటం, రెండూ తప్పే. పొంగిపోవటానికి కృంగిపోవటానికి నీదా, యజమానుడిదా? పెద్దగా చెప్పండి.